శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ బాగున్నారా? మీరు మళ్ళీ పదే గుర్తు చేస్తున్నాను. ఈ నెల 24వ తారీఖు ఫిబ్రవరి మాసంలో శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, 100% తప్పకుండా. పేరున చెప్తున్నాను, మంచి జరుగుతుందండి. మా ఆశీస్సులు ఎప్పుడు మీరు కలిగి ఉంటారు. మంచి జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా, మీ పిల్లల చదువులు బాగుంటాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, విదేశాలకు వెళ్తారు. ఆ కుటుంబం మొత్తం మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏ కష్టం కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు. శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు తప్పకుండా శని హోమం జరిపించుకోండి. చాలా మంచి మేలు జరుగుతుందండి. నా మాట వినండి. పితృదోషాలు, పితృకర్మలు ఉన్నటువంటి వారు కూడా ఈ శని హోమం చేసుకోవడం ద్వారా ఆ దోషాల నుండి విముక్తులు అవుతాం. ఎందుకంటే మనం తెల్ల ఆవాలు పితృకర్మలకు, పితృశాపాలకు మనం ఈ యొక్క నల్ల వస్త్రంలో చుట్టి మనం ఈ యొక్క శని హోమంలో వేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీకు ఉన్నటువంటి కర్మలు, పితృశాపాలను కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు. ఎంత అద్భుతం అండి! 30 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. మనం వెళ్ళి పలకరించకపోతే ఎలా? మనం ఏదైనా చిన్నగా, ఉదాహరణకి ఏదైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇంటికి తీసుకొచ్చారు, హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనం కనీసం ఎలా ఉంది, ఏం జరిగింది అని కూడా మనం పరామర్శించకపోతే ఎట్లా? పరామర్శిస్తే ఏమనుకుంటారంటే, అబ్బా నా వాళ్ళు నాకు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నన్ను వచ్చి పలకరించాడు అని. ఏదైనా నీకు సమస్య ఉన్నప్పుడు ఆయన వచ్చి నిన్ను పరామర్శించి నీకున్నటువంటి సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే శని భగవానుడు కూడా అంతే. తన సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు, సేద తీరుతున్నప్పుడు మీరు వెళ్ళి పలకరించినప్పుడు శనీశ్వరుడు వీడు నావాడు అని ఒక ముద్రపడి, నీకు ఎన్ని సంవత్సరాలైనా కూడా శని నీకు అడ్డుపడ్డాడు. అసలే శని అడ్డుపడకపోతే మనం కోటీశ్వరమేనండి. సంపాదించగలుగుతాం, ఉన్నతంగా జీవించగలుగుతాం, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, వివాహాలు అవుతాయి, విదేశీ ప్రయాణాలు అవుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కంపల్సరీ ఉండాలి మనకి. శనీశ్వరుడి అనుగ్రహం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కుబేరులే, అపర కుబేరులే. కాబట్టి ఈ నెల 24వ తారీఖున 2వ నెల 2024 సంవత్సరంలో ఈ యొక్క శని హోమంలో ప్రతి ఒక్కరు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనండి. 12 రాశుల వారు పాల్గొన్న తప్పు లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కొంతమందికి నడుస్తుంది 5 రాశులకి. ఒక్కొక్క సంవత్సరం 2 సంవత్సరాలన్నరకు, 2.5 సంవత్సరాలకు అందరికీ మళ్ళీ ఇవన్నీ పడుతూనే ఉంటాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకు రాబోయే 30 సంవత్సరాలు అసలు శని మనకు అనుగ్రహం కలిగించి మనల్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కుటుంబం మొత్తం కూడా శని హోమం జరిపించుకోండి. ఇది మాత్రం తప్పకుండా చేయాలి మీరు. తప్పకుండా దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా నేను చెప్తున్నానండి, మన దగ్గరికి రానవసరం లేదు శని హోమం చేయించుకోవడానికి. గోత్రనామాలు పంపించండి, సరిపోతుందండి. నేను దగ్గరుండి శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో, కుంకుమ ప్రసాదాలు కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.